హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సర్సైజ్ 5.2 లోని 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ లో నాతో మాట్లాడొచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్. An AP consistent of the 15 terms of the which third term is 12 and the last term is 106. Find the 29 term. అక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఫైండ్ ద 29th టర్మ్. ఏంది 29 టర్మ్ అనుకోవాలి. అంటే ఏ29 అనుకోనికి ఫార్ములా ఏంది మనకి? ఏ ప్లస్ 28 కదా. అంటే ఒకటి తగ్గించి చెప్తాం కదా. ఏ29 అనుకోనికి ఫార్ములా ఏంది? ఏ ప్లస్ 28D. అంటే ఇక్కడ ఏం తెలియాలి మనకి? ఏ కావాలి, డి కావాలి. ఓకే, ఏ కావాలి, డి కావాలి. మనకి ఇక్కడ కండిషన్ చూడండి. అండ్ ఏపీ కన్సిస్టెంట్ అంటే కలిగి ఉంది అని అర్థం. ఏంది? కలిగి ఉంది అని అర్థం. ఆఫ్ 15 టర్మ్స్ అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దాంట్లో? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 టర్మ్స్ ఉన్నాయి. బాగా వినండి. ఓకే, 15 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. ఆఫ్ విచ్ థర్డ్ టర్మ్ ఎంత ఉంది? A3 ఎంత ఉంది? 12 ఉంది. అండ్ ద లాస్ట్ టర్మ్ ఇస్ 106. అసలు లాస్ట్ టర్మ్ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దాంట్లో? 15 టర్మ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ టర్మ్ కూడా ఏమవుతుంది? 15 టర్మ్స్ అవుతుంది. అంటే 15 టర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు 15 టర్మ్ ఎంత అవుతుంది? 106 అవుతుంది. అంటే ఏ 15 ఆన్సర్ ఎంత? 106. ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి, డి కనుక్కోవాలి. ఆ రెండు కనుక్కున్న తర్వాత ఫైండ్ ద 29th టర్మ్. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం మీకోసం, వినండి. A3 టర్మ్ ఎంత? 12. ఇక్కడ మనకి ఇంటి ఏంది? లాస్ట్ టర్మ్. ఏంది? లాస్ట్ టర్మ్. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 15 టర్మ్స్. అంటే 15 టర్మ్ అనేది లాస్ట్ టర్మ్. అంటే లాస్ట్ టర్మ్ ఆన్సర్ ఎంత? 106. ఫైండ్ ద 29th టర్మ్. అంటే 29 టర్మ్ అనుకోనిక మనం ఈ కండిషన్స్ ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాం. ఓకే ఓకే గివెన్ ద సొల్యూషన్ చూడండి. గివెన్ ద A3 మొత్తం ఆన్సర్ ఎంత? 12 కదా. ఓకే, ఈక్వేషన్ నంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ అంటే ఏంది? A15 కదా. A15 ఆన్సర్ ఎంత? 106. ఈక్వేషన్ నంబర్ 2. ఈ రెండింటిని ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాం. A3 ఫార్ములా ఏంది ఇంతకి మనకి? A ప్లస్ 2D ఈక్వల్ టు 12. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, తర్వాత A15 ఆన్సర్ ఏంది? A ప్లస్ 49D ఈక్వల్ టు 106. ఇది ఈక్వేషన్ నంబర్ 2 కదా. ఓకే, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని ఏం చేయాలా? ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఇది ఒకసారి చెప్పడం జరిగింది మీకోసం. అదే ఎలిమినేషన్ మెథడ్ కాకుండా ఇలా కూడా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకే, ఈక్వేషన్ 2 ఎందుకు ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 తీస్తామంటే బిగ్ సింబల్ నుంచి చిన్న నంబర్ తీసినప్పుడు బెటర్ అవుతుంది మనకి. మైనస్ అనేటివి రావు. అందుకే ఇక్కడ 106 అనేది బిగ్ సింబల్, 12 అనేది స్మాల్ నంబర్. కాబట్టి ఈ రెండింటికి మనం ఏం చేస్తాం? ఈక్వేషన్ 1 లో నుంచి ఈక్వేషన్ 2 తీసేద్దాం. ఏ ప్లస్ 49D ఈక్వేషన్ 2 ఎంత? ఏ ప్లస్ 49D మైనస్ ఈక్వేషన్ 1 ఏంది? ఏ ప్లస్ 2D. మొత్తం ఆన్సర్లు ఎంత? 106 మైనస్ 12. ఓకే, ఇక్కడ చూడండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్. ఓకే, ఇక్కడ చూడండి 49D. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 2D ఈక్వల్ టు 106 లో కల్లా 12 తీసేయాలి. 6 లో కల్లా 2 పోతే 4. ఇక్కడ 10 లో 1 పోతే 9. ఎంత? 94. బాగా చూడండి. 49 లో కల్లా 2D తీసేయాలి. 9 లో 2 పోతే ఎంత ఉంటుంది? 47D ఈక్వల్ టు 94 కదా. ఇప్పుడు మనం D కనుక్కుందాం. ఇక్కడ 47D ఈక్వల్ టు ఎంత వచ్చింది? 94. ఓకే, D వాల్యూ కనుక్కుంటున్నాం. D కనుక్కోనికి వాల్యూ ఏమవుతుంది? 94/47 ఇంటూ ఎస్ నికలు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై 47. ఇక్కడ చూడండి 47 కలుపుదాం. 7 14 8 9 ఎంత వచ్చింది? 94 వచ్చింది. అంటే 47 లో ఎన్ని టైమ్స్ పోతుంది? అది 2 టైమ్స్ అవుతుంది. అంటే 47 1 జా 47 2 జా
అంటే డి ఈక్వల్ టు 2 వచ్చింది. ఎంత వచ్చింది? డి ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2. అంటే దాంట్లో ఇంకా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, కానీ దానికంటే ముందర ఏం కనుక్కోవాలా? ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే ఈక్వేషన్ 1 అన్న ఈక్వేషన్ 2 అన్న ఉపయోగించు. నేను ఈక్వేషన్ 1 ఉపయోగిస్తున్నాను. సబ్స్టిట్యూట్ డి ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది నాకు? ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 12. ఈక్వేషన్ 2 చూడండి, ఏ ప్లస్ 2 ఇంటూ డి ఎంత నాకు? 2 ఈక్వల్ టు 12. సబ్స్టిట్యూషన్ చేయడం నేర్చుకోవాలి. ఎక్కడ ఉండేటివి మనం తెచ్చి చేయమన్నమాట. అక్కడ ఉండేటివే మనం మిక్సీలో వేసి తిప్పినట్టు మొత్తం తిప్పుతుంటాం. అక్కడ ఉండేటివే అక్కడ ఉండేటివి తిప్పుకుంటారే, మనం మొత్తం ఏం చేయాలి? ఆన్సర్స్ కనుక్కొని మూవ్ అవ్వాలి. ఓకే ఏ ప్లస్ 2 2 జా 4 ఈక్వల్ టు 12. ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? మైనస్. అంటే ఏ ఈక్వల్ టు 12 మైనస్ 4 అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 12 కల్లా 4 పోతే 8 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8. మనకి ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు. ఏం కనుక్కోవాలి మనం? 29 టర్మ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ వచ్చేసింది, డి వచ్చేసింది. నౌ ఏ ఈక్వల్ టు 8, డి ఈక్వల్ టు ఎంత? 2. సబ్స్టిట్యూట్ ఏ 29 ఈక్వల్ టు ఏ ప్లస్ 28 డి. ఏ ఎంత మనకి? 8 ప్లస్ 28, డి ఎంత మనకి? 2. ఏ ప్లస్ ఇక్కడ చూడండి, బాగా చూడండి, మనకి ఏం కావాలా? 29. ఫైండ్ ద 29 టర్మ్ కదా. 29 టర్మ్ కనుక్కోనికి మనం అదే అక్కడ ఇచ్చిన కండిషన్ తోనే మనం ఏ డి కనుక్కున్నాం. ఇప్పుడు 29 టర్మ్ కనుక్కుంటాం. 8 2 జా 16, 1 మిగులుతుంది. ఎంత? 56. ఓకే 56 ఒక 8 ఎంత? 14 6 ఎంత వచ్చింది? 64. అంటే ఏ 29 ఆన్సర్ ఎంత? 64 అన్నమాట. దిస్ ఏ 29 టర్మ్ ఈస్ 64. ఓకే గైస్, అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేసాం మనం? డి కనుక్కున్న తర్వాత ఏ కనుక్కున్న తర్వాత మనకి ఏం? ఫైండ్ ద 29 టర్మ్. అసలు ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ నువ్వు ఎలా చేస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు. చూడండి గైస్, నువ్వు పర్ఫెక్ట్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ డి కనుక్కున్న తర్వాత నువ్వు ఎలా వాళ్ళు ఏం చెప్తే అది మనం టర్మ్ అనుకోవచ్చు ఈజీగా. అర్థమైంది? ఏ కావాలి, డి కావాలి. నువ్వు ఆ రెండింటిని ఎలా కనుక్కోవాలని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నోట్ డౌన్. Okay guys, exercise 5.2 లోని 9th question. If the third term and 9th term of the AP already has fixed, okay, are 4 and -8 respectively, which term of this AP is 0? ఇక్కడ చూడండి, మనం అనుకుంటాం థర్డ్ టర్మ్ 9th టర్మ్ ఎక్కడ ఇచ్చినారని. థర్డ్ టర్మ్ ఫస్ట్ ఇచ్చినది. ఫస్ట్ ఎంత ఇచ్చినాడు? థర్డ్ టర్మ్ అంటే ఫస్ట్ 4 ఉంది. అంటే 9th టర్మ్ ఎంత? -8. బాగా వినండి, క్వశ్చన్ కానీ పర్ఫెక్ట్ గా అర్థమైందంటే ఎలాంటి ప్రాబ్లం అన్నా చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ట్రై చేయండి. థర్డ్ టర్మ్ 9th టర్మ్ మనకి ఇచ్చినారు. ఓకే, అయిపోయింది. ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏపీ తయారు చేసుకోవాలి. ఆ ఏపీలో ఆల్రెడీ అది ఏపీనే. ఆ ఏపీలోనే విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఇస్ 0? ఏఎన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ ఏమనుకోవాలి? 0 అనుకోవాలి. ఆ 0 ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? 0 ఒకవేళ 0 ఉంటే ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. ఆ టర్మ్ కనుక్కోనిక మనకి ఏం కావాలి? ఏ కావాలి, డి కావాలి. ఆ ఏడి బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ 9th టర్మ్ ఉంది ఇక్కడ. ఓకే, ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏ డి కనుక్కోవాలి. ఏ డి కనుక్కున్న దాని తర్వాత దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి 0 ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. అంటే 0 ఎన్నో టర్మ్ కనుక్కోవాలంటే ఏఎన్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, గివెన్ ద సొల్యూషన్, గివెన్ ద A3 థర్డ్ టర్మ్ అంటే A3 నే కదా. A3 మొత్తం ఆన్సర్ ఎంత? 4. ఈక్వేషన్ 1 ఫస్ట్ ది. 9th టర్మ్ అంటే A9 మొత్తం ఆన్సర్ ఎంత? -8. బాగా చూడండి, -8. ఇప్పుడు చూడండి A3 ఫార్ములా ఏంది మనకి? A3 ఈక్వల్ టు 4. A3 ఫార్ములా ఏంది? A ప్లస్ 2D. మొత్తం ఆన్సర్ ఎంత? 4. A3 ఆన్సర్ ఎంత? A ప్లస్ 2D. బాగా చూడండి, ఇక్కడ A3 ఎంత? A ప్లస్ 2D ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఈక్వేషన్ 2 చూడండి, ఇక్కడ A9 ఫార్మ్ ఎంత? మొత్తం ఆన్సర్ -8. A9 ఫార్ములా ఏంది? A ప్లస్ 8D ఈక్వల్ టు -8. ఇది ఈక్వేషన్ నంబర్ 2. అర్థమైందా? A9 ఎంత మనకి? A ప్లస్ 8D ఈక్వల్ టు -8. బాగా చూడండి, ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు బాగా చూడండి, దీంట్లో ఈక్వేషన్ 2 - 1 ఇవ్వకూడదు.
1 - 2 తీయాలి. ఎందుకంటే ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మనకి 4 ఉంది, ఇక్కడ -8. -8 అనేది డిక్రీజ్ అవుతుంది అంటే చిన్న నంబర్ అది కదా. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఎలిమినేషన్ మెథడ్ కూడా చెయ్యొచ్చు. ఒకవేళ ఎలిమినేషన్ మెథడ్ రాదు, నాకు అర్థం కాలేదు, రాదు అనుకునే వాళ్ళకి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సింపుల్. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది, a + 2d ఫార్మ్ ఇగో ఇక్కడ చూడండి, మైనస్ ఈక్వేషన్ 2 a + 8d మొత్తం ఆన్సర్ ఎంత 4 తీసేయాలి కాబట్టి ఈక్వేషన్ 1 మొత్తం ఆన్సర్ ఎంత 4 మైనస్, బాగా వినండి, ఈక్వేషన్ 1 ఆన్సర్ ఎంత 4 మైనస్ ఈక్వేషన్ 2 ఆన్సర్ ఎంత -8. అర్థమవుతుందా? బాగా వినండి ఇంకోసారి, ఈక్వేషన్ మొత్తం ఆన్సర్ ఎంత 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈక్వేషన్ 2 ఆన్సర్ ఎంత -8. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి. +a - a క్యాన్సల్, ఏం మిగిలింది ఇంకా 2d ప్లస్ ఇంటూ మైనస్ -8d ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అంటే 4 + 8 కదా. బాగా చూడండి ఇక్కడ 2d లోపల 8d పోతే -6d. ఎందుకు -6d? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మనకు మైనస్ వస్తుంది. ఓకే, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎక్కడ వచ్చిందంటే ప్లస్, ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, అందుకే 2 ప్లస్ చేయాలి. ఓకే, మొత్తం 8 + 4 ఎంత 12, 8 + 4 ఎంత 12. మనకి d వాల్యూ కావాలి. 12 ఇంటూ s -6 ఇతర పోతే డివైడెడ్ బై 6 1 జా 6 2 జా, అంటే d వాల్యూ ఎంత వచ్చింది -2. ఎందుకు -2? డినామినేటర్ లో మైనస్ ఉంది గమనించడం. ఓకే, అంటే సబ్స్టిట్యూట్ d = -2 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, ఈక్వేషన్ 1. ఓకే, a + 2d = 4. ఓకే, d బదులు ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలా -2, a + 2 × -2 = 4. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4 = 4. చూడండి మళ్ళా ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4 మొత్తం ఉన్నది ఉన్నట్టే. ఓకే, ఇది ప్లస్ -4 అవతల పోతే ఏమవుతుంది +4, అంటే a = 4 + 4, అంటే a ఎంత అవుతుంది 8 అవుతుంది. a ఎంత వచ్చింది 8. ఇప్పుడు ఏం చేయాలి, మనకి a కనుక్కున్నాం d కనుక్కున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న క్వశ్చన్ అన్నిటికీ ఫస్ట్ ఏ కనుక్కోండి డి కనుక్కోండి. అది నువ్వు ఎలిమినేషన్ మెథడ్ లో కనుక్కుంటావో లేకుంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటావో మనకు సంబంధం లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ డి కనుక్కోండి దాంట్లో, అదే మీకు ఆన్సర్ అనేది తర్వాత అర్థమవుతుంది. ఓకే, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ, ఇప్పుడు ఈ ఏపీలోనే 0 ఉందా లేదా కనుక్కోండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏ ఈక్వల్ ఎంత వచ్చింది 8, డి ఈక్వల్ ఎంత వచ్చింది -2, ఏఎన్ ఎంత ఆన్సర్ 0 అనుకోవాలి. ఇక్కడ ఏంది మనకి 0 ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. ఇగో విచ్ టర్మ్ ఏంది, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈస్ 0, ఎన్నో టర్మ్ కనుక్కోవాలి. అప్పుడు మొత్తం ఆన్సర్ ఏమనుకుంటాం ఏఎన్ 0 అనుకుంటాం. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయండి, a + n - 1 × d = an. ఏ ఎంత మనకి 8 + n - 1, d ఎంత -2, మొత్తం ఆన్సర్ ఎంత 0. బాగా చూడండి, క్యాలిక్యులేషన్ బాగా చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇది +8 అవతల పోతే -8, n - 1 - 2 = 0 - 8, n - 1 - 2 మొత్తం ఆన్సర్ ఎంత -8. మనకి -2 ఇంటూ s ఇతర పోతే ఏమైతే డివైడెడ్ బై, అంటే n - 1 = -8/-2 ఇంటూ s ఇతర పోతే డివైడెడ్, మైనస్ మైనస్ క్యాన్సల్, 2 1 జా 2 4 జా, ఆన్సర్ ఎంత వచ్చింది n - 1 = 4, -1 అవతల పోతే +1, n = 4 + 1, అంటే n = ఎంత అవుతుంది 5. ఎంత వచ్చింది 5 వచ్చింది. ఓకే, n అంటే 5 వచ్చింది. ఇది పాజిటివ్ నంబర్ లో వచ్చింది, మీరు గమనించారు, అంటే రేషనల్ నంబర్ లో వచ్చింది. అంటే ఇలా రేషనల్ నంబర్ లో వచ్చిందంటే ఖచ్చితంగా మనకి 0 అనేది ఏపీలో ఉంది. అంటే దిస్ 5th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ 0. ఓకే, అంటే 5th టర్మ్ లో మనకేముంది 0 ఉంది. అసలు ఎలాగను అసలు మనం క్యాలిక్యులేషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ ఎంత మనకి చూడండి, బాగా చూడండి, ఏ ఎంత 8, తర్వాత ఎంత డిఫరెన్స్ -2 అంటే 8 లోపల -2 తీసేసేయండి, ఏమవుతుంది 6 వస్తుంది. మళ్ళీ 6 లోపల -2 తీసేసేయండి 4 వస్తుంది. మళ్ళీ 4 లోకల్లా -2 తీసేయండి 2 వస్తుంది. 2 లోకల్లా ఇప్పుడు ఎంత తీసేయాలి, మళ్ళీ 2 తీసేసేయండి 0. ఇగో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ ఎంత వచ్చింది 0 వచ్చిందా, అంతే ఆన్సర్. ఓకే గైస్, నోట్ డౌన్.
ఓకే గైస్, 10th క్వశ్చన్. ద 17th టర్మ్ ఆఫ్ ది an AP exceeds its 10th టర్మ్ బై 7. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, చాలా సింపుల్ గానే ఉంటుంది ఇది అయితే ప్రాబ్లం. ఓకే, ద 17th టర్మ్ ఆఫ్ ది an AP, 17th టర్మ్ AP, అది ఆల్రెడీ AP వాళ్ళు చెప్పేస్తున్నారు ఏమని, అది AP. ఓకే, 17th టర్మ్ ఎక్సిడ్స్, ఇది దీనికి చాలా మందికి మ్యాథ్స్ లో దీని మీనింగ్ ఏంటంటే వన్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ అనదర్ అని అర్థం. వన్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ అనదర్ అంటే 17th టర్మ్ కన్నా ఎంత ఉందంట, 10th టర్మ్ కన్నా 7 ఎక్కువగా ఉందంట. మళ్ళీ బాగా చెప్తున్నానండి, ఎంత ఉందంట 17th టర్మ్ ఎక్సిడ్స్ అంటే వన్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ అనదర్ అని అర్థం. ఓకే, మ్యాథమెటిక్స్ లో మీనింగ్ అయితే. ఓకే, 10th టర్మ్ బై 7. ఇక్కడ చూడండి, 17th టర్మ్ ఎంత ఉందంట, ఏ అంటే 10th టర్మ్ కన్నా 7 ఎక్కువగా ఉందంట. బాగా వినండి, ఇక్కడ మీకు చాలా సింపుల్ గానే ఉంటుంది, ఒక 2 లైన్లు ఉంటుంది ఆన్సర్ అంతే. సొల్యూషన్ గివెన్ ద ఇగో ఇక్కడ చూడండి, A17, బాగా చూడండి, A17 టర్మ్ ఎక్సిడ్స్ అంటే ఏంటి అర్థం చెప్పినాను, వన్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ అనదర్ అని అర్థం. అంటే 17th టర్మ్ మొత్తం ఎంత ఉంది, A10 కన్నా 7 ఎక్కువగా ఉంది. బాగా ఈ కండిషన్ బాగా వినండి, 17th టర్మ్ ఎంత ఉంది, A10 ఆన్సర్ కన్నా 7 ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు మన దాంతో మనకి ఉంటే ఏం చేయాలి మరి, ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అంటే డి కనుక్కోవాలి. ఇక్కడ ఏంది, డి కనుక్కోవాలి మనం. ఓకే, ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, అర్థమైందా, A17 కి ఎంత టర్మ్ ఉంది, A17 ఎంత ఉంది, A10 కన్నా 7 ఎక్కువగా ఉంది. A17 ఫార్ములా ఏంది మనకి, A ప్లస్ 16D కదా, ఒకటి తగ్గించుకొని చెప్తే అయిపోతుంది, ఈక్వల్ టు A10 ఆన్సర్ అంతా A ప్లస్ 9D ప్లస్ 7. బాగా చూడండి, A17 ఆన్సర్ ఎంత, A ప్లస్ 16D ఈక్వల్ టు A10 ఆన్సర్ ఎంత, A ప్లస్ 9D ప్లస్ 7. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ, ఎందుకు ఇది ప్లస్ చేసి న్యూట్రల్ కోసం ఏమవుతుంది, మైనస్ అంటే ఏ లోకల్ ఏమైతే జీరోనే మిగిలేదు. ఓకే, 16D మనకి ఇక్కడ డి కనుక్కోవాలి, 16D ఈక్వల్ టు 9D ప్లస్ 7. ఇప్పుడు 16D అంటే ఇది ప్లస్ డీలలో పక్కకి తెచ్చుకొని నంబర్లలో పక్కకి రాయండి. ఓకే, 16D మైనస్ 9D ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 7. 16D లోకల్ 9D పోతే 7D ఈక్వల్ టు 7 అంటే డి వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఏంది, 7D ఈక్వల్ టు 7, డి ఈక్వల్ టు మనకి డి వాల్యూ కావాలి కాబట్టి 7 ఇంటూ చేసి పోతే డివైడెడ్ బై 7 క్యాన్సల్, డి ఎంత 1. ఇక్కడ